ఇచ్చ మనం కలిగి ఉన్నాము, ఏదైనా మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సంపూర్ణంగా మనకి ఎవరైతే బయలుపరుస్తారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికోసం ఎవరు మనకి ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలా. నేను అంటున్నా, ఐఎమ్ రెడీ ప్రభువా, ఏది ఏమైనా కానీ నేను నీ పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. మరి నాకు ఒక డౌట్ ఉంది, మరి నాకు ఈ డౌట్ని మీరు క్లారిఫికేషన్ చేస్తే నేను మీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడికి చెప్పినప్పుడు. దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు ప్రతి గృహానికి వెళ్ళినప్పుడు నువ్వు నా ప్రేమతో వాళ్ళని అంటుగట్టిరా. ఎస్, యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది కరెక్టే. ఒక వాక్యం ఎంతసేపు వాళ్ళ జీవితంలో నిలిచి ఉండగలుగుతుందో షూరిటీ లేదు. వాళ్ళ వాక్యంని ఆధారం చేసుకొని నా దగ్గరకు వస్తారనే నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వారిని నా ప్రేమ కంటుకట్టుకొని రాగలుగుతావో వాళ్ళు తప్పకుండా నా దగ్గరకు వస్తారు అనే ఒక నమ్మకం నాకు ఉన్నది అని దేవుడు నాకు చెప్పినప్పుడు నేను అదే టెక్నిక్ని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, స్వార్థ చెప్పడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు అన్యులైనా పర్వాలేదు, అన్యులే కానీ, స్త్రీలే కానీ, పురుషులే కానీ, పిల్లలే కానీ, ఎవరి దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినా కానీ వాళ్ళకు దేవుని ప్రేమను అంటుగట్టి రావడము నేను నేర్చుకున్నా. ఆ యొక్క ఏ దేవుడు ఏదైతే మాట ఇచ్చిండో వారిని నా కోసం అంటుగట్టుమని అంటుగట్టి నేను రావడం జరిగినప్పుడు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఫలించి దేవుని తెలుసుకొని దేవునిలో నాటబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనము ఏదైనా కానీ దేవుడి నుంచి అడిగేది ఏదైనా కానీ దేవుడు మనకు చెప్పినప్పుడు దేవుడి నుంచి మనం అర్థం చేసుకొని, దేవుడి నుంచి అది సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని సంపూర్ణంగా మనం అది పాటించినప్పుడు, చూడండి ఇక్కడ స్పష్టంగా రాయబడింది ఏమనంటే, ఇక్కడ స్పష్టంగా రాయబడింది మనకు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది, కంప్లీట్ది మన లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు అన్కంప్లీట్ది ఆటోమేటిక్ మన లైఫ్ నుంచి తొలగిపోతుంది. శాశ్వతమైన జీవము మనలోకి వచ్చినప్పుడు అశాశ్వతమైనది మన నుంచి తొలగిపోతుంది. పరిశుద్ధత మనలోకి వచ్చినప్పుడు పాపం ఆటోమేటిక్ మన నుంచి తొలగిపోతుంది. ఎస్, ఒక విశ్వాసం మనలోకి వచ్చినప్పుడు అవిశ్వాసం మనలో నుంచి తొలగిపోతుంది. మన ఆరోగ్యం మనలోకి వచ్చినప్పుడు అనారోగ్యం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఏదైనా కానీ నిరర్ధకమైంది మన నుంచి తొలగిపోతుంది. శాశ్వతమైనది మన జీవితంలోకి వచ్చినప్పుడు అశాశ్వతమైనది మన నుంచి తొలగిపోతుంది. సంపూర్ణమైనది మన జీవితంలోకి వచ్చినప్పుడు అసంపూర్ణమైనది మనలో నుంచి తొలగిపోతుంది. అసంపూర్ణమైనది ఏంది? అసంపూర్ణమైన అనారోగ్యము అసంపూర్ణమైనది, దరిద్రత అసంపూర్ణమైనది, అవిశ్వాసము అసంపూర్ణమైనది, పాపం అసంపూర్ణమైనవి. ఇవన్నీ మన నుంచి తొలగిపోయే అవకాశం ఉంది ఎప్పుడైతే మనము సంపూర్ణతలోకి ప్రవేశిస్తామో, ఆయన యొక్క పరిశుద్ధతలోకి ప్రవేశిస్తామో, ఆయనతో మనం అంటుకట్టబడతామో. ఎస్, ఆయన నిజమైన ద్రాక్షావళి, ఆయన తీగలం. మనము ఎప్పుడైతే మనము ఆయనతో అంటుకట్టబడతామో మనలో పనికిరాని ప్రతి తీగ పెరికివేయబడుతుంది. ఎప్పుడైతే పనికిరాని ప్రతి తీగ పెరికివేయబడుతుందో మనము బహుగా ఫలించుటకు అది కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగు. అసంపూర్ణమైనది మన నుంచి తొలగిపోయినప్పుడు సంపూర్ణమైన దాంట్లోకి మనం ప్రవేశిస్తాము. అవును, ఈరోజు మన జీవితంలో ఏదైతే అసంపూర్ణంగా ఉందో దాన్ని మనం తొలగించుకోగలిగితే సంపూర్ణమైన నిత్య జీవములోకి మనము ప్రవేశించే అవకాశం ఉంది. మనమే కాదు, మన ద్వారా అనేకులను కూడా ఆ నిత్య జీవంలోకి ప్రవేశింపజేసే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎస్, ప్రేమ ఒక్కటే శాశ్వత కాలంగా ఉంటుంది. ఈ యుగం నుంచి రాబోయే యుగాలు తరతరాలు ప్రేమ ఒక్కటే శాశ్వతం. ఎందుకంటే ఆయన మనను ప్రేమించను. ఎస్, దేవుడు మనను ప్రేమించను, తన అద్వితీయ కుమారుని మన కోసం అనుగ్రహించను. దేవుని ప్రేమ ఈ భూమి సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపూర్ణమైన ప్రేమతో దేవుడు మనని ప్రేమిస్తుండు. మనం తప్పు చేసిన ప్రేమలో మార్పు లేదు.
మనము పాపంకి ఆకర్షింపబడ్డ ఆయన ప్రేమలో మార్పు లేదు. మనం ఆయనని తిరస్కరించిన ప్రేమలో మార్పు లేదు. మనం ఆయనని వెలివేసిన ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎస్, ఎప్పుడైతే ఆయన ప్రేమలో మార్పు లేదో ఆ మార్పుని చూసి మనం కూడా పాపంని విసర్జించి పరిశుద్ధతలోకి రావడానికి అది అవకాశం అయింది. దేవదేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక భర్త బాగా తాగి రోజు వచ్చి రచ్చ చేసి భార్యని కొట్టడము, హింసించడము, ఆమెను ఎంతో బాధ పెడుతున్నా కానీ ఆమె అయితే దేవుని నామమును బట్టి సహించి, దేవుడు అన్నాడు సహించండి, భరించండి, వారి కోసము తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరగరు కాబట్టి వీరిని క్షమించమని ఎప్పుడైతే ఆ భార్య తనను తగ్గించుకొని ఆ హింసలలో, ఆ బాధలలో, ఆ వేదనను దేవుని పైన ఆధారపడి దేవుని పాదాల చెంత తన మొరని ఆలకించి తన సహించి భరించినప్పుడు కొన్ని రోజుల తర్వాత కఠినాత్ముడైన ఆ భర్తలో ఒక మార్పు జరుగుతుంది. నేను ఇంత కొట్టినా, ఇంత తిట్టినా, ఇంత హింసించినా ఈమె నా నుంచి తొలగిపోతలేదు. ఇది కదా శాశ్వతమైన ప్రేమ. ఇది కదా, నేను ఎంత ఆమెని నష్టపరచాలనుకున్నా, నేను ఆమెను ఎంత అవమానపరచాలనుకున్నా, నేను ఆమెను ఎంత నిందల పాలు చేసినా కానీ ఆమె మాత్రము ఆమె ప్రవర్తనలో ఏ మార్పు లేదు, ఆమె మాటల్లో ఏ మార్పు లేదు, ఆమె చూపులలో ఏ మార్పు లేదు. అవును, మనుషుల చూపులలోనే తెలుస్తుంది మార్పులు ఉన్నాయా లేవా. మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమంది లుక్స్లోనే తెలిసిపోతుంది. వాళ్ళ లుక్స్ ఏ లుక్స్ ఇస్తున్నాయో, కోపం లుక్స్ ఇస్తున్నాయా, శాంతి లుక్స్ ఇస్తున్నాయా, ప్రేమ లుక్స్ ఇస్తున్నాయా, లుక్స్లోనే తెలిసిపోతుంది. అప్పుడు ఎంత కఠినాత్ముడైన వ్యక్తి కూడా నీ ప్రవర్తనని బట్టి, నీ యొక్క ఏమంటారంటే ప్రేమని బట్టి ఆయన మారే అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏమంటుండంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును. నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే నువ్వు బాగుండాలని ఆశిస్తున్నావో, ఏదైతే మంచిగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావో అది శాశ్వత కాలం నీతో ఉంటుంది. అది నీ పిల్లలా, అది నీ భర్తనా, అది నీ ఏదైనా పర్వాలేదు, అది శాశ్వత కాలం ఉంటుంది. కానీ మొదట నీ దేవుడైన యెహోవాని ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించినట్టయితే, ఆయనని నువ్వు మహిమపరిచినట్టయితే ఆయన ప్రేమ నీతో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉంటుంది. ఇహలోకమందే కాదు, పరలోకమందు కూడా ఆ యొక్క ప్రేమతో మనం అంటుకట్టబడతాము. ఆయన నుంచి దూరపరచబడము, ఆయన నుంచి మనము దూరపరచబడము. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుంది చూడండి, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. చూడండి, కొన్నిసార్లు ప్రవచనములు కూడా నిరర్ధకమయ్యే అవకాశం ఉంది. అవును, మనం ఒకరిపైన ప్రవచించినాం అనుకోండి, ఆ ఎదుట వ్యక్తి ఆ ప్రవచనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే ఆ ప్రవచన ఎవరైతే ప్రవచించిండో వాళ్ళ దగ్గరికి రిటర్న్ వచ్చేస్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిండు ఏమని, మీరిద్దరిద్దరుగా ముగ్గురుగా వెళ్ళండి. ఏ గృహంలోనైతే ఆ మనుషులు మిమ్మల్ని స్వీకరించి ఆ గృహంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారో ఆ గృహంలోకి మీరు వెళ్ళి ఆయన రాకడ సమీపంగా ఉంది, ఆయన రక్షణను మీరు స్వీకరించండి అని ఈ యొక్క మాట వాళ్ళకి చెప్పి ఆ ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే వారిని స్వస్థపరచండి. వారు ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యంని స్వీకరించండి. ఎప్పటి వరకు వాళ్ళతో మీరు వాళ్ళ దగ్గర ఉండాలని ఆశిస్తారో అప్పటి వరకు మీరు వాళ్ళ దగ్గర ఉండండి. ప్రతిరోజు వారితో దేవుని వాక్యంని పంచుకోండి. వారి గృహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వాళ్ళ గృహంలో సమాధానంని బలకండి అని యేసు ప్రభు చెప్పిండు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తిరస్కరిస్తే, వాళ్ళు మీరు చెప్పిన మాటలని వారి స్వీకరించకపోతే, వారు మీ బోధని అంగీకరించకపోతే మీరు ఆ ఇంట్లో నుంచి తక్షణమే బయటికి వచ్చేసేయాలి. తక్షణమే బయటికి వచ్చి వీధులలోకి వచ్చి మీ కాలుకున్న దుమ్ము కూడా మీరు దులుపుకోవాలి. ఆ ఇంట్లో మీరు కాలు పెట్టినప్పుడు మీ కాళ్ళ కంటిన దుమ్ము కూడా మీరు వీధిలోకి వచ్చి దులుపుకోవాలంతే. మీరు దులుపుకున్నప్పుడు ఏదైతే ఆ ఇంటి మీద మీరు పలికిండ్రో అవన్నీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాయి అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, దేవుడు అంటుండు, నేను ఆపర్చునిటీ ఇస్తా. ఎవరైతే నా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారో దే విల్ బీ బ్లెస్డ్. దోస్ హూ
దోస్ యూజ్ ద ఆపర్చునిటీ దే విల్ బీ బ్లెస్డ్. ఎవరైతే ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటారో, ఎవరైతే మిమ్మల్ని స్వీకరిస్తారో, ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తారో, మీరు ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో, ఎన్ని రోజులు మీరు ఆ ఇంట్లో ఉండాలని వాళ్ళు ఆశిస్తే అన్ని రోజులు వాళ్ళ మర్యాదలు మీరు తీసుకోవచ్చు. అన్ని రోజులు వాళ్ళతో మీరు ఉండొచ్చు, వాళ్ళ గృహంలో మీరు ఉండొచ్చు. సంతోషంగా వారికి బోధించుచు, వారికి పరిచర్య చేసుకుంటూ మీరు ఆ గృహంలోనే ఉండొచ్చు అని యేసు ప్రభు తన శిష్యులకుతో చెప్తాడు. ఇక్కడ ఏమంటుండంటే, అందుకే దేవుడు కొన్నిసార్లు ప్రవచనంలైనను నిరర్ధకమైతాయి. ఎందుకంటే వాళ్ళు స్వీకరించకపోతే, ఎదుటోళ్ళు స్వీకరించకపోతే ఆ ప్రవచనాలు ప్రవచించిన వ్యక్తికి తిరిగి వచ్చేస్తాయి. జకర్యా ఎలిజబెత్ జీవితాలలో కూడా అదే జరిగింది. ఆ యొక్క దూత జకర్యాకు ప్రత్యక్షమయ్యి, జకర్యా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతుండు, ఒక చక్కటి కుమారుణ్ణి నీకు ఇవ్వబోతుండు అన్నప్పుడు జకర్యా ఒక విచిత్రమైన లుక్ పెడతాడు. నేను వృద్ధాప్యంలో ఉన్నా, నాకెట్లా సాధ్యం ఇది? నా భార్య కడి వృద్ధురాలు, నేను కడి వృద్ధుణ్ణి, మరి ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది? అందుకే దూత ఏమంటదంటే, ఇంకా ఒక్కసారి నీ నోటి నుండి అవిశ్వాసపు మాట వచ్చితే ఈ యొక్క వాగ్దానం నిరర్ధకం అయిపోతుంది, ఈ యొక్క ప్రవచన నిరర్ధకం అయిపోతుంది. కాబట్టి ఆ శిశువు జన్మించే వరకు నీ నోరు, నీ పెదవులు అతకబడతాయి. ఆ శిశువు జన్మించే వరకు నీ పెదవులు అతకబడతాయి అన్నప్పుడు జకర్యా, యోహాను పుట్టే వరకు జకర్యా పెదవులు అతకబడతాయి. అప్పటి వరకు ఆయన సైగలతోనే మాట్లాడతాడు, కానీ ఆయన మాట రాలేదు ఆయనకు. తన కుమారుడు జన్మించు వరకు తన నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు, తన పెదవులు అతకబడ్డాయి. ఎప్పుడైతే ఆ కుమారునికి పేరు పెట్టే సమయం వచ్చిందో అప్పుడు దేవుడు దూత చేత చెప్పబడిన యోహానాను పేరు పెట్టడానికి ఆ యొక్క పెదవులు విప్పబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనాలు కూడా వ్యర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఆ ప్రవచనాలని నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే, ఆ యొక్క ఎవరైతే ఆ ప్రవచనాలను ప్రవచించిందో ఆ యొక్క ప్రవచనాలు ప్రవచించిన వారి దగ్గరికి రిటర్న్ వెళ్ళిపోతాయి. ఎంతోమంది జీవితాలలో ఎంతోమంది ప్రవచించి ఉండొచ్చు, మరి ఎందుకు మన జీవితంలో ఆ ప్రవచనాలు నెరవేరతలేవు? ఎన్నో ప్రవచనాలు ఎంతోమంది సేవకులు మన జీవితంలో ప్రవచించిండ్రు. చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది సేవకులు ఎంతోమంది జీవితాలలో ప్రవచించిండ్రు. మరి ఆ ప్రవచనాలు ఇప్పుడు మన జీవితంలో ఎందుకు నెరవేర్తలేవు? మరి ఎందుకు అవి నెరవేరకుంటున్నాయి అంటే, ఎవరైతే ఇక్కడ చెప్తుంది చూడండి, ఎవరైతే ఆ ప్రవచనాలని సరిగ్గా స్వీకరించారో ఆ ప్రవచనాలు మళ్ళీ ప్రవచించిన వారి దగ్గరికి రిటర్న్ వచ్చేస్తాయి. 100% ఇది అవకాశం ఉంది. ఇక్కడ చెప్తుండే చూడండి, ప్రవచనాలు కూడా నిరర్ధకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్, ప్రవచనాలు నిరర్ధకమైనప్పుడు అవి మనలో పనిచేయి. అవి రద్దుపరచబడ్డప్పుడు ఇంకా అవి మనలో ఎట్లా పనిచేస్తాయి? మనం అనుకుంటాము, అయ్యో పలానా రోజు పలానా ప్రవర్త మనకు ప్రవచించుడు, పలానా రోజు ఈ ప్రవర్త మనకు ప్రవచించుడు, పలానా రోజు ఆ ప్రవర్త మనకు ప్రవచించుడు. మరి ఏమి మన జీవితంలో జరుగుతలేవు ఎందుకు? ఆ ప్రవచనాలన్నీ మన జీవితంలో ఎందుకు జరుగుతలేవు అనేసి మనం కొన్నిసార్లు ఆశ్చర్యపడుతుంటాము. వాళ్ళంత పెద్ద ప్రవర్తలు కదా, మరి వాళ్ళు మాకు ఇంత గొప్పగా మా జీవితంలో ప్రవచించిండ్రు కదా, మరి మా జీవితంలో ఎందుకు ఈ ప్రవచనాలు జరుగుతలేవు అని మనకు డౌట్ఫుల్గా ఉంటాయి. ఈరోజు దేవుడు అంటుండు, ఖచ్చితంగా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన మేరకు ఆ ప్రవచనాలను రిసీవ్ చేసుకోకపోతే అవి 100% నిరర్ధకమయ్యే అవకాశాలు ఉన్నాయి. తిరిగి ప్రవచించిన ప్రవర్త దగ్గరికి ఆ యొక్క ప్రవచనాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది, లేదా దేవుని సన్నిధికి తిరిగి ఆ ప్రవచనాలు వెళ్ళిపోయే అవకాశం 100% ఉందని ఇక్కడ చెప్తుండే. ఇంకా ఏమంటుండంటే చూడండి, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుదుము. కానీ చూడండి, మనము కొంత మట్టుకే ప్రవచిస్తామంట, కొంత మట్టుగా దాని గురించి తెలుసుకుంటాము. కంప్లీట్గా దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యము. ఎందుకు ఈ ప్రవచనం మన జీవితంలో నెరవేరలేదు అని కంప్లీట్గా మనము ఆ యొక్క ప్రవచన గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. కొంచెం మట్టుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామంట. కొంత మట్టుకే
ప్రవచించుచున్నాము, కొంతమందికే ఎరుగుదుము, మనము కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకే ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకమగును. ఎస్, పూర్ణమైనది. ఎస్, నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా ఆ యొక్క ప్రవచనాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావో, పూర్ణమైనది నీ హృదయంలోకి వచ్చినప్పుడు అసంపూర్ణమైనది, ఆ యొక్క డౌట్స్, ఆ యొక్క అనుమానము, ఏది ఆ యొక్క ప్రవచనానికి వ్యతిరేకంగా నీ జీవితంలో పనిచేస్తుందో అది నీ నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మూగ చెవిటి దయ్యం పట్టిన ఒక కుమారుని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ తండ్రి అంటాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి బిడ్డను తీసుకుపోయినయ్యా, కానీ నీ శిష్యులు నా బిడ్డని సాధుపరచలేకపోయినరు, అంటే బాగుపరచలేకపోయినరు. ఇది ఎందుకు ప్రభువా? మరి ఎంతోమందిని నీ శిష్యులు బాగు చేస్తున్నారు, మరి నా కుమారుని ఎందుకు వీళ్ళు బాగుపరచలేకపోయినరని ఆ తండ్రి ఆ యొక్క కుమారుని ఆ యొక్క యేసుప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు ఆ తండ్రి ఒక మాట అంటాడు, అయ్యా నాలో అపనమ్మకం ఉండకుండా ముందు నాకు ప్రార్థన చేయండి, నాలో అపనమ్మకం ఉండకుండా తర్వాత నా కుమారునికి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ యొక్క దేవుడు తన తండ్రికి ముందుగా ప్రార్థన చేస్తాడు, ఆయనలో అపనమ్మకం ఉండకున్నట్టు. తర్వాత ఆ కుమారునికి ప్రార్థన చేస్తాడు. ఎప్పటి నుంచి వీడు ఈ స్థితిలో ఉన్నాడు అంటే బాల్యం నుండే ఉన్నాడయ్యా, కొన్ని సంవత్సరాలు అయిపోయింది నా కుమారుడు ఈ స్థితిలో, ఈ గతిలో ఉన్నాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే బాగుపడతాడనే నమ్మకం కూడా నాకు లేదు, బాగుపడతాడనే ఆశ కూడా నాకు లేదు. కానీ వీళ్ళు చెప్తుంటే విని, నువ్వు బాగుపరిచే దేవుడవు, నీవు పరిస్థితులను మార్చే దేవుడవు, నీ జీవితాలను మార్చే దేవుడవు అని విని ఆశ కలిగి మేము వచ్చినాము. కానీ అడ్డర్ ఫ్లాప్ అయిపోయినాము, నీ శిష్యులు ఈ కార్యం చేయలేకపోయినరు. నాలో ఇప్పుడు ఒక అవిశ్వాసం వచ్చేసింది, ఏమో నువ్వు కూడా చేస్తావో చెయ్యవో, నీ వల్ల కూడా అవుతుందో కాదో అనేసి నాలో ఒక అపనమ్మకం వచ్చేసింది. అవును, యథార్థంగా తండ్రి ఒప్పుకుంటుండు, అయ్యా ముందు నాలో నుండి డౌట్ తీసేసాయి. కొన్నిసార్లు నువ్వు డౌట్ పడుతున్నా కానీ నీ యొక్క ప్రవచనము, నీలో ఉన్న ప్రవచనం నిరర్ధకం అయిపోతుంది. ఎస్, ఎన్ని కోణాలు చూపెడుతుండో దేవుడు ఈరోజు ఒక ప్రవచన నిరర్ధకం కావడానికి అని ఆ తండ్రి యేసుప్రభుని అడిగినప్పుడు మొదట ఆ తండ్రి కోసం ప్రార్థన చేయబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి ఆ కుమారుని కోసం యేసుప్రభు ప్రార్థన చేస్తాడు. ఇది ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము అని ఆ కుమారుని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుని ఆ యొక్క దయ్యము విలవిలలాడించి వెళ్ళిపోతుంది, సచ్చిన శవంలాగా వాడిని పాడేసి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు అంటారు, ఇక వీడు చచ్చిపోయాడు, అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, అంతా వేస్ట్ అయిపోయింది, సేవకుని ప్రయాసం వ్యర్థమైపోయింది, ఆ తండ్రి ప్రయాసం వ్యర్థమైపోయింది, వీడు చచ్చిపోయాడు, ఇంకా వీడిలో జీవం ఎంత మాత్రము లేదు, వాడు చచ్చిన శవం వల్ల పడున్నాడంట. యేసు ప్రభు పోయి ఎప్పుడైతే ఆయన చేతితో ఆ బిడ్డను తాకిండో తిరిగి ఆ దేవునిలో నుంచి జీవం ఆ బిడ్డలోకి వెళ్ళడం జరిగింది. నిత్య జీవము నీచుటకే సజ్జనుడు సజీవుడాయను. అవును, నిత్య జీవం ఇచ్చుటకే ఆ దేవుడు సజీవుడైన దేవుడు ఆ యొక్క మృతతుల్యమైన కుమారుని తాకినప్పుడు జీవం ఆయనలో నుంచి బయలువెళ్ళి ఆ బిడ్డ సజీవుడయ్యిండు. ఆ యొక్క తండ్రి పైన ఆయన ప్రవచించిన ప్రవచనము, కుమారుని పైన ఆయన ప్రవచించిన ప్రవచనము అసంపూర్ణమైనది, నిరర్ధకమైనప్పుడు సంపూర్ణమైనది కార్యసిద్ధి కలుగజేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. అసంపూర్ణమైనది మన నుంచి తొలగిపోయినప్పుడే సంపూర్ణమైన కార్యసిద్ధి మన జీవితంలో జరుగుతుంది. అసంపూర్ణమైనది తొలగిపోవాల్సిందే. సంపూర్ణమైనది, శాశ్వతమైనది, అసంపూర్ణమైనది, నిరర్ధకమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడ